మనం ఒక్కలమే వచ్చిన భూమి మీదకి, ఒక్కలమే దేవుడి దగ్గరకు పోవాలి. ఏంటి? ఒక్కలమే వచ్చిన భూమి మీదకి, ఒక్కలమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ ఒక్కరము దేవుడి ముందుకు పోయి సమాధాన పడాలి. నీ తోడికి ఎవరు రారు, నీకు సాక్ష్యం పలకటానికి ఎవరు రారు, నీ గ్యాంగ్ రాదు, నీ బంధువులు రారు, నీ ఫ్రెండ్స్ రారు, నువ్వు నాకు తోడు అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా నీ వెంబట రారు. నువ్వు ఒక్కడవే పోయి నిలబడాలి. నువ్వు ఒక్కదానివే పోయి నిలబడాలి. ఎవరి ముందు నిలబడాలి? దేవుడి ముందు నిలబడాలి. అప్పుడు ఎవరైనా సరే మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారాగా ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు ఏం మాట్లాడుతానంటే, నువ్వెవరైనా సరే ఇప్పుడున్న బాధలు కానీ, ఇప్పుడున్న దుర్వ్యవస్థ కానీ, ఇప్పుడున్న ఏదైనా, నీకు గొప్పగా డబ్బు ఉండొచ్చు, నీకు ఇప్పుడు ఈరోజు ఆనందం ఉండొచ్చు, ఎంతవరకు ఉంటుంది? చనిపోయేంతవరకే, నువ్వు విశ్రాంతిలో ప్రవేశించేంతవరకే. ఆ తర్వాత నిజమైన జీవితం ఉంది. మరణము తర్వాతే నిజమైన జీవితం ఉంది. ఎందుకంటే కష్టపడేది ఈ భూమి మీద వరకే, దుఃఖపడేది ఈ భూమి మీద వరకే. దేవుణ్ణి అనుసరించి నడిచే వాళ్ళకి నిత్య శాంతి ఉంది, ఆనందం ఉంది పరలోకంలో. కాకపోతే దేవుడికి విరుద్ధంగా నడిచే వాళ్ళు కానీ, దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా వాళ్ళ ఇష్టానుసారంగా దేవుణ్ణి ధిక్కరించి నడిచే వాళ్ళకి మాత్రం శ్రమలు విస్తారము కఠినములైన ఉన్నాయని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు యాకోబు రాసిన పత్రిక 212 పేజీ, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వాళ్ళారా, రేపేమి సంభవించునో అది మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎలాగున్నాం మనం ఈ భూమి మీద? ఒక నీళ్లు ప్రవహించేటప్పుడు మనం గమనిస్తే నీటి బుడగలు పుడతాయి, నీటి బుడగలు వస్తాయి అన్నమాట. ఆ నీటి బుడగలు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమైపోద్ది? పగిలిపోద్ది. ఏదన్నా తగిలితే పగిలిపోద్ది, ఏదన్నా అయితే పగిలిపోద్ది. కానీ నీటి బుడగ వస్తుంది అంటే అది కంపల్సరీగా ఏమైపోద్ది? పగిలిపోద్ది. మనిషి పుట్టిండు అని అంటే యాక్సిడెంట్ ద్వారాగానో, ఆత్మహత్య ద్వారాగానో, అనారోగ్య కారణంగానో, ఏదో కారణం చేత మనిషి చనిపోతాడా లేదా? బ్రతికుంటాడా? ఏ వ్యక్తి అయినా భూమి మీద నేను ఎల్లకాలం ఇక్కడే బ్రతికుంటా అని చెప్పగలిగిన నరుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? లేరు కదా. ప్రతి ఒక్క మనుష్యుడు చనిపోవాల్సిందే. మరణాన్ని జయించింది ఎవరు? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే మరణాన్ని జయించగలడు. అది ఆయన స్వాధీనంలో ఉంటుంది. అదే యేసుప్రభు అంటాడు. ఏమంటాడు? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఎందుకంటే ఆయన 3వ దినాన్ని లేచున్నాడు, సజీవుడు. ఆయన ఒక్కడే మరణాన్ని జయించిన దేవుడు.